హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి గారు. నమస్తే. 7/16/25 తేదీ రోజు పుట్టిన వారి జీవితం అసలు ఎలా ఉండబోతుంది గురుగారు? మళ్ళీ వాళ్ళు అసలు ఏ తేదీన పుట్టిన వారిని పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాళ్ళకు ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ ఉంటే వాటిని అసలు ఎలా తొలగించాలి, పాజిటివ్ నెంబర్స్ ఉంటే ఎలా ఉపయోగించుకోవాలి? ఎస్ మ్యామ్, చాలా ప్రశ్నలు అడుగుతారు ఒకేసారి 4-5. ఎస్, నో ప్రాబ్లం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం న్యూమరాలజికల్ పరిభాషలో ఎప్పుడైనా మనం 7/16/25లో జన్మించిన వాళ్ళు మనం 7th సిరీస్ అంటాం వాస్తవంగా. సో వీళ్ళు ఏంటంటే దీన్ని కేతు నెంబర్ అంటారు. అధిపతి వచ్చేసి కేతు మనకి. సో ఈ కేతు నెంబర్లో జన్మించిన వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే క్యాండిడేట్స్. వీళ్ళు బాగా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 4వ నెంబర్ ఉంది. 4వ నెంబర్లో వీళ్ళ తలకాయ ఉండిపోతుంది. సో దీన్ని బాడీ అంటారు. మీరు చాలామంది రావుకేతులు పూజలు చేయాలి అలా ఇలా. చాలామందికి ఇది బాగా అన్ని గ్రహాల కన్నా ఈ గ్రహాల పేర్లు బాగా గుర్తుంటాయి అందరికి. మిగతా గ్రహాలు పెద్ద పట్టించుకోరు. బుధుడు శుక్రుడు వీళ్ళందరూ ఉన్న బృహస్పతి ఉన్నారని చెప్పి మర్చిపోతారు వీళ్ళు. ఓన్లీ రావుకేతు అంటారు. ఇప్పుడు మనం శ్రీకాళహస్తి తీసుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్తే అక్కడ శివుడు మెయిన్ మనకి ఆ ఆలయమే శివాలయం, కానీ రావుకేతు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారు అక్కడ. సో ఏంటంటే అంత బాగా బూస్టింగ్ అయిపోయిన నెంబర్స్ మనకి 7, 16, 25. ఇది కేతు నెంబర్. కేతు అంటే ఇది దీని బాడీ అంటారు. బాడీ అంటే 4వ నెంబర్లో తల ఉంటుంది. దీనికి పెద్ద స్టోరీ ఉంటుంది. పాలసముద్రం టైంలో ఒక రాక్షసుడు మనకి అమృతం తాగాలని ప్రయత్నం చేసినప్పుడు మహావిష్ణు శిరస్ఖండన చేస్తాడు. అప్పుడు నా తల ఎగిరిపోయి 4వ నెంబర్లో పడుతుంది, బాడీ వచ్చి 7వ నెంబర్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటంటే పాపం ఏ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు, బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరిదో ఒకరికి హెల్పింగ్ కావాలి వీళ్ళకి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని పాట ఉంది కదా, అలా ఉండే క్యాండిడేట్స్ వీళ్ళు 7వ నెంబర్. సో నిర్ణయం తీసుకోలేరు. అందుకే వీళ్ళు కొంచెం దూసుకుపోయే తత్వంలో కూడా వెనకబడి ఉంటారు. వీళ్ళు హై లెవెల్లో ఉన్నా లో లెవెల్లో ఉన్నా ఎవరో ఒకరు వచ్చి పుష్ చేస్తేనే వీళ్ళు ముందుకెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంచెం కేరింగ్ ఉండాలి. తర్వాత వీళ్ళ దాంపత్య జీవితం కూడా బాగా డిస్టర్బ్డ్గా ఉంటుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళకి అంటే వాస్తవంగా అంటే వీళ్ళకి తల ఉంటుంది కానీ శాస్త్ర ప్రకారం ఉండదుగా. కాబట్టి వీళ్ళ బ్రెయిన్ సరిగా యాక్టివేటెడ్గా ఉండదు, తొందరగా దూసుకుపోయే మనస్తత్వం ఉండని కారణంగా వీళ్ళ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో ఎవరిని నమ్మకపోవటం వలన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఈ దాంపత్య జీవితం కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకంగా ఉండే రిలేషన్షిప్ ఇది. ఇక్కడ కూడా వీళ్ళకి అపనమ్మకంతో ఉంటారు. అక్కడ వీళ్ళకి బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అందుకే వీళ్ళకి దాదాపు చాలామందికి ఈ డిస్టెన్స్ బాగా మెయింటైన్ చేస్తాం. అంటే భార్యాభర్తలు కలిసి ఉండరు, చాలా ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి పెళ్ళైన కొత్తలో ఏదో ఆ అట్రాక్షన్ దూరనో లేదా ఆ 1 year 2 year గ్యాప్లో పిల్లలు కూడా కలిగి ఉంటారు. కానీ ఆ తర్వాత వీళ్ళకి డిస్టెన్స్ ఏర్పడ్డ తర్వాత వీళ్ళు అసలు కలిసి ఉండరు, దూరమే ఉంటారు. మళ్ళీ వీళ్ళ లైఫ్ సాఫీగా సాగాలి అంటే ఏమైనా ట్రిక్ ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం? ట్రిక్ అంటే ఇప్పుడు అంటే మనం మ్యారేజ్ చేసుకునే దగ్గర కానీ లేదా మ్యారేజ్ చేసుకున్న డేట్స్ దగ్గర కానీ కొంచెం కేరింగ్ ఉంటే కొంచెం వీళ్ళకి పరిస్థితి అనుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎలాంటి కేర్ తీసుకోమంటారు? 4/13/22లో జన్మించిన 4వ నెంబర్ అంటారు. వీళ్ళకి లక్కీ నెంబర్. సో 7/16/25లో జన్మించిన వాళ్ళ లక్కీ నెంబర్ వచ్చి 246. ఈ 246లో 2 వీళ్ళకి లక్కీ నెంబరే, 4 వీళ్ళకి లక్కీ నెంబరే, 6 వీళ్ళకి లక్కీ నెంబరే. సో ఈ డేట్లో జన్మించిన వాళ్ళు కనుక వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి చాలా బాగుంటుంది. సో 4 వచ్చి వీళ్ళ తల అంటే మొండమే ఉంది, తల వచ్చి దీని మీద కూర్చుంది. అప్పుడు ఎలా ఉంటుంది? ఫుల్ యాక్టివేట్ అయిపోతారు వీళ్ళు. సో వీళ్ళని ఆపడం అసలు ఎవరి తరం కాదు. మ్యారేజ్ చేసుకునేటప్పుడు మీరు 7/16/25లో కనుక మీరు జన్మించున్నారనుకోండి ఫ్రెండ్స్, మీరు మ్యారేజ్ చేసుకోపోయే అమ్మాయి కానీ అబ్బాయి కానీ 4/13/22/31 ఈ 4 డేట్లలో జన్మించే వాళ్ళని చూజ్ చేసుకోండి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎందుకంటే మీరు లక్కీ డేట్లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోండి, లక్కీ డేట్లో మ్యారేజ్ చేసుకోండి. 2 చాలు. మీ వైవాహిక జీవితంలో జరుగుతున్న డిస్టర్బెన్స్ని ఇవి బ్యాలెన్స్ చేస్తాయి ఖచ్చితంగా. సో అది చేయండి అంటున్నాం. చాలామంది పట్టించుకోరు, బిజీ లైఫ్లో ఏముందిలే అనుకుంటారు. కానీ చూడండి, మీరు ఒకసారి పరీక్ష చేయండి. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకోబోతున్నారు, వాళ్ళ డేట్లు ఈ డేట్లను క్యారిఫై చేయండి మంచిగా. 2వ డేట్లో జన్మించి 2/11/2029లో జన్మించిన వాళ్ళు కానీ, 4/11/22/31లో జన్మించిన వాళ్ళు కానీ, 6/15/24లో జన్మించిన వాళ్ళు కానీ, ఈ 3 సిరీస్లో ఉన్న వాళ్ళని ఏరి కోరి పెళ్లి చేసి చూడండి. 7/16/25లో జన్మించిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అలా జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.
కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని ఉన్నారో వీళ్ళకి మాత్రం చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. దాదాపు వీళ్ళు దూరమే ఉంటారు. కొంతమందికి పిల్లలు కలుగుతారు, కొంతమంది పిల్లలు కూడా కలగరు. పిల్లలు కలగ నుంచే వీళ్ళకి డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే నమ్మరు, వీళ్ళు ఎవరిని నమ్మరు. వాళ్ళను వాళ్ళే అద్దంలో చూసుకొని నమ్మలేనంత డిస్టర్బెన్స్లు ఉంటారు. మళ్ళీ రీఇన్స్టాలేషన్ ఎలా చేసుకోమంటారు? రీఇన్స్టాలేషన్ జన్మకుండల రిపోర్టు తయారు చేసుకోవాలి. సో దాంట్లో మనకి ఏ నెంబర్స్ మిస్సింగ్ అనేవి చూసుకోవాలి. ఆ నెంబర్స్ని ఎట్లా రీఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి. తర్వాత 7/16/25 జన్మించిన వాళ్ళకి ఈ అకల్ సైన్సెస్ అంటే కూడా బాగా ఇష్టం. జ్యోతిష్యం అన్నా, న్యూమరాలజీ అన్నా, టొరంటో కార్ రీడింగ్ అన్నా, ఇలాంటి అంటే బాగా ఇష్టం ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే దీన్ని మన విజ్డమ్ నెంబర్ అంటారు. దీన్ని ఈ విజ్డమ్ నెంబర్కి పరిజ్ఞానం అంటే బాగా ఇష్టం. వీళ్ళు పిహెచ్డీలు చేస్తే చదువుతూనే ఉంటారు వీళ్ళు. సో ఎడ్యుకేషన్ అంటే వీళ్ళకి మంచి విజ్డమ్ అంటే ఇక చూడండి, అది విజ్డమ్ నెంబర్ అంటారు దాన్ని. సో ఈ డేట్లో జన్మించిన వాళ్ళు కనుక మీరు ఏదైనా ఉద్యోగంలో లేరనుకోండి, సపోజ్ ఏదైనా బిజినెస్ చేసే ప్లానింగ్లో ఉన్నారు, న్యూమరాలజీ నేర్చుకోండి, చాలా టాప్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవచ్చు. టాప్లో ఉంటారు మీరు మంచిగా. సో 6,999 రూపాయల మన దగ్గర న్యూమరాలజీ కోర్స్ ఉంది, అవైలబుల్ ఉంది. దాన్ని నేర్చుకోండి మీరు. బేసిక్ ఇది ఫౌండేషన్. అక్కడ నుంచి ఇంకా అప్గ్రేడెడ్ ఉంటుంది. అలా మీరు పైకి దూసుకుపోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఎందుకంటే వీళ్ళకి అకల్ సైన్సెస్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. మీరు ఒకసారి క్లారిఫై చేసుకోండి. మీకు ఈ శాస్త్రాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది, న్యూమరాలజీని చూజ్ చేసుకోండి, మీరు అద్భుతంగా దూసుకెళ్ళచ్చు. ఓకేనా? సో మ్యారేజ్ చేసుకోకపోతే మాత్రం ఈ డేట్లో ఉన్న వాళ్ళని 2, 4, 6 కొన్ని సందర్భాల్లో 1 కూడా వీళ్ళ లక్కీ నెంబర్, 5 నెంబర్ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అలాంటి వాటిని చూసుకోండి, మీరు అద్భుతంగా దూసుకుపోవచ్చు. 7, 16, 25 తేదీలో పుట్టిన వారు కేవలం 2, 4, 6 తేదీలో పుట్టిన వారిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. సూపర్గా ఉంటుంది. సో అలా అయితేనే వీళ్ళకి కలిసి వస్తుంది, హ్యాపీగా ఉంటుంది, లైఫ్ కూడా సెట్ కావడానికి ఉంటుంది. సో వీళ్ళ సహకారం బాగుంటుంది, వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది వాళ్ళకి. సో లక్కీ నెంబర్లు కాబట్టి ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళకి. లక్కీ నెంబర్ ఎప్పుడు కూడా ద్రోహం చేయదు. సో మీరు కలిసిపోవచ్చు, కలిసిపోయి ప్రయాణం చేస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూశారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.